ఇంపార్టెంట్ లాజికల్ క్వశ్చన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి ఏబీసీ XYZ రిలేషన్స్లో. అయితే మనం సింపుల్గా XYZ మధ్య రిలేషన్ కనుక్కోవాలి. చాలు ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 అనుకోండి. 1 నుంచి ఈ వాల్యూస్ మొత్తం k అనుకోండి. అప్పుడు a పవర్ x ఈక్వల్ టు kకి ఈక్వల్ చేస్తే x ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్ వస్తే k పవర్ 1/x అవుతుంది. అలాగే సిమిలర్లీ b రెండు ఈక్వల్ చేయండి, p పవర్ y k. అప్పుడు b ఈక్వల్ టు k పవర్ 1/y, c ఈక్వల్ టు k పవర్ 1/, ఈ 3 రిలేషన్స్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 b² ఈక్వల్ టు ac కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. k 1/y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k పవర్ 1/x ఇంటూ k పవర్ 1/z. దీన్ని సింప్లిఫై చేయండి. k పవర్ 2/y ఈక్వల్ టు k పవర్ 1/x ప్లస్ 1/z. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఆల్సో ఈక్వల్ 2/y ఈక్వల్ టు 1/x ప్లస్ 1/z. రిలేషన్ ఉందా అంటే ఏం లేదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయండి. 2y ఈక్వల్ టు xz, z ప్లస్ x. ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఉన్న ఆన్సర్లో 2xz ఎక్కడ ఉందో చూడండి. 2xz ఇది.